వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఒక చిన్న శ్లోకం చెప్తాను. వస్త్రేణ వపుషా వాచ విద్యా వినయేన చ వకారైః పంచభిర్యుక్తః నరో భవతి పండితః. సమాజంలో అందరం గౌరవింపబడాలంటే ఒక 5 వకారాలు ఉండాలి అని శ్లోకం చెప్తోంది. ఒకటి ఫస్ట్ది వస్త్రధారణ, రెండోది శరీర పోషణ, మూడోది సంభాషణ, 4 విద్య, 5 వినయం. వస్త్రధారణ, శరీర పోషణ దాన్ని వపుష అంటారు, వా అనేది. సంభాషణ అంటే వాచ, విద్య, వినయం. ఈ 5 ఉన్నవాళ్ళు సమాజంలో రాణిస్తారు. మొట్టమొదటి వస్త్రధారణ. ఈ శ్లోకం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం వస్త్రధారణ మీద అటు ఇటుగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళు మంచి బట్టలు కట్టుకోవాలంటే ఒకళ్ళు అక్కర్లేదు అంటున్నారు. మా ఒళ్ళు మా ఇష్టం అని ఒకళ్ళు అంటే, అమ్మ మీరు మంచిగా ఉంటే బాగుంటుందని ఒకళ్ళు అంటున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అమ్మాయిల మీద అత్యాచారాలు జరగడానికి మనం ఇదే కారణం అని చెప్పక్కర్లేదు. అంటే ఏది ఈ వస్త్రధారణ కారణంగానే అమ్మాయిల మీద అత్యాచారం జరుగుతుంది అనే విషయం ఎవ్వరూ అంగీకరించరు. అందుకు ఉదాహరణగా ఏం చెప్తామంటే, ఎక్కడో అంతఃపురంలో ఉన్న ద్రౌపది మీద ఆ తర్వాత విరాట పర్వంలో విరాటరాజు గారి కొలువులో సైరంధ్రిగా ఉన్నప్పుడు కీచకుడు కూడా ప్రయత్నం చేశారు. అలాగే ఎక్కడో అరణ్యవాసంలో ఉన్న సీతని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మనం చెప్పదలుచుకున్నది, ఎక్కడో ఎంతో పొందికగా ఉన్నప్పటికీ కూడా మగబుద్ధి కారణంగా అత్యాచారాలు జరుగుతాయి. ఇది నిస్సందేహం. వావి వరస లేకుండానే తండ్రి వరస ఉన్నవాళ్ళు, తండ్రి సాక్షాత్తు తండ్రి, అన్నలు, వాళ్ళు వీళ్ళు అని లేకుండా, వావి వరస లేకుండా ఇది జరగడం అనేది మనం ఎక్కడి నుంచో చూస్తున్నాం. ఎక్కడి నుంచో అని కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం. అన్ని ప్రాంతాలు ఇది దీనికి అతీతం కాదు. అందుకే మహాభారతంలో ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఒంటరిగా కన్న తండ్రితో కన్న కొడుకుతో కూడా ఉండద్దు అని చెప్తుంది మహాభారతం. ఇది మీకు చేదస్తం అనిపించవచ్చు, వెనుకబాటుతనం అనిపించవచ్చు, కానీ అనవసరంగా అక్కర్లేని ఇది తెచ్చుకోవడం కంటే హాయిగా నలుగురిలో కలిసి ఉండడం అనేది మంచిది. సరే, ఇప్పుడు కొంతమంది అంటే సినిమా యాక్టర్ శివాజీ గారు కొన్ని అభ్యంతరకర పదాలు ఉపయోగించినందుకు ఆయన క్షమాపణ చెప్పారు. సరే, ఇప్పుడు దాన్ని మనం సమర్థించడం విమర్శించడం కాదు. మంచి బట్టలు వేసుకోవడం మంచిది. ఆయన చెప్పిన మాటలు నచ్చని కొందరు, మా ఒళ్ళు మా ఇష్టం, నేను అన్ని రకాల బట్టలు వేసుకుంటాను, అది తీసేయండి ఇది తీసేయండి అన్నారు. సరే, ఇక్కడ శివాజీ గారు అన్నారు, మగవాళ్ళు అన్నారు కాబట్టి మనం వ్యతిరేకిద్దాం పోని. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు అందరికీ ఫెమినిస్ట్గా బాగా గుర్తు, అలాగే కమ్యూనిస్ట్గా కానీ కొన్ని ఆధునిక భావాలు ఉన్నవాళ్ళుగా కానీ. ఆవిడ వీడియోలు కూడా చూసి ఉంటారు. ఆవిడైతే ఇంకా పదాలను యాజ్ ఇట్ ఈజ్గా ఉపయోగించేశారు. నేను కొంచెం అనలేకపోతున్నాను, ఎందుకు ఇంత అసభ్యంగా ఉంటున్నారు ఆడపిల్లలు అని స్వయంగా రంగనాయకమ్మ గారే అన్నారు. అయితే ఇలాంటి ఆడవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఉన్నారా అంటే ఇప్పుడు కాదు, రామాయణ కాలం నుంచి ఉన్నారు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా, రామాయణ కాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. కానీ ఎక్కడున్నారు? రాక్షస రాజైన రావణాసురుడి అంతఃపురంలో ఉన్నారు. మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, నేను సంస్కృత శ్లోకాలు మళ్ళీ అర్థం చెప్పాలి కాబట్టి ఇదిగో పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసిన దాని అనువాదం తెలుగులో ఉన్నవి కొన్ని పదాలు మీకు వినిపిస్తాను. అంటే సుందరకాండలో హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ రావణాసురుడి అంతఃపురంలోకి వచ్చాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నిజంగానే అబ్బాయిలు వాళ్ళు ఇంద్రియ నిగ్రహంతో ఉంటే అమ్మాయిల మీద దాడులు జరగవు. హనుమంతుడికి ఇంద్రియ నిగ్రహం ఉంది అని చెప్పడానికి ఇంత వర్ణన చేశాడు వాల్మీకి. ఎంత అసభ్యకరమైన వాళ్ళని చూశారంటే, అసభ్యం అనే పదాన్ని ఎవరు ఒప్పుకోట్లా. ఇప్పుకు తిరిగితే అసభ్యత ఏంటి అంటున్నారు. సరే, అది వాళ్ళ సభ్యతకే వదిలేద్దాం. దాంట్లో ఉన్న వర్ణన యాజ్ ఇట్ ఈజ్గా చెప్తాను. అక్కడ ఉన్న స్త్రీలందరూట రంగులు గల వస్త్రాలు మాలికలు ధరించి అనేక విధాలైన అలంకారాలతో అలంకరించుకొని చాలామంది ఉత్తమ స్త్రీలు చిత్రకంబళం మీద నిద్రిస్తున్నారు. ఆ స్త్రీ సహస్రం అంటే ఆ వేల కొలది స్త్రీలు రాత్రి అంతా క్రీడ నుంచి విరమించి, ఇక్కడ జాగ్రత్తగా వినండి, పిదప మద్యపానము వలన కలిగిన నిద్రకు వశమై. ఇప్పుడు కొంతమంది అంటారు, వై నాట్, నేను వైన్ తీసుకుంటాను అని చాలా అదేదో ఒక స్పెషల్గా చెప్పుకుంటారు. మీరు తాగితే తాగండి, మానితే మానుకోండి, అది మీ వ్యక్తిగతం, అది ఎవరికి అవసరమైన విషయం కాదు. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ నటన వరకే మనకు అవసరం, వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం, కానీ వాళ్ళు చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అందుకని మీ అందరికీ ఆ మూలమైన స్త్రీలు, మూల పురుషులు అనకూడదు, మూల స్త్రీలు ఇక్కడే ఉన్నారు. మద్యపానం వలన కలిగిన నిద్రకి వశమై అర్ధరాత్రం తిరగగానే గాఢంగా నిద్రించారు. శరీరం గురించి ఏదో కొన్ని అలంకారాలని చెప్తూ నిశ్శబ్దంగా ఉండగా నిద్రిస్తున్న ఆ నారీ సహస్రము నిశ్శబ్దంగా ఉన్న హంసలు తుమ్మెదల్లాగా ఉన్నారన్నారు. ఆ వర్ణన ఒకటి వదిలేద్దాం. ఆ తర్వాత ఇంకొకటి,
ఇంకా కొంతమంది గురించి ఏం చెప్తున్నారంటే, ఆ స్త్రీవనం పరస్పరము మాలలు కట్టినట్టుగా ఉండి ఒకరు ధరించిన పుష్పాలు మరి ఒకరి పుష్పాలతో కలిసిపోయి, అంటే ఆడవాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా పడిపోయి ఉన్నారో చెప్తున్నారు. ఒకరి భుజంతో మరి ఒక భుజాలు చుట్టుకొని పోయి ఉన్నాయి, ఒకళ్ళ ముంగురులు ఒకళ్ళ ముంగురులతో కలిసిపోయాయి అని అదొకటి. అంటే ఎంత స్వేచ్ఛగా మనం పబ్బులు చూస్తాం కదా, ఈ పబ్ అనేది ఇప్పుడు కాదు అప్పుడే ఉంది అని చెప్పడం కోసం చెప్తున్నాను. అందుకని పర్వాలే, మనకి కావాల్సిన వాళ్ళు రామాయణంలోనే ఉన్నారు కదా. మనకు కావాల్సిన రావణాసురుడు ఉన్నాడు, మనకు కావాల్సిన శూర్పణఖలు ఉన్నారు, ఇంకా బోలెడు మంది రాక్షసీ గణాలు ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే వాళ్ళుట, ఆ సమయంలో స్త్రీల భూషణాలు కానీ అవయవాలు కానీ వస్త్రాలు కానీ మాటలు కానీ ఏవి ఎవరివో చెప్పడానికి కూడా స్పష్టంగా తెలియటం లేదు. అది కూడా ఎవరితోటి, వాళ్ళతోటి బాగా పరిచయం ఉన్న వాళ్ళకు కూడా తెలియట్లేదు. అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు, మద్యపానం విపరీతంగా సేవించి. ఎవరి వస్త్రాలు ఎక్కడున్నాయో, ఎవరి అలంకారాలు ఎక్కడున్నాయో, ఎవరి చేతులు కాళ్ళు ఎక్కడున్నాయో, ఎవరి నోట్లోంచి ఏ మాట వస్తుందో కూడా తెలియట్లేదు. ఇంత వర్ణన. ఇంకా ఇంకొక వర్ణన కూడా ఉంది చూడండి. ఆ పానగృహంలో ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. రావణాసురుడు ఎంత మోడర్న్ వాడంటే, తన లంకలో ఉన్న వాళ్ళందరి ఇంటికి కూడా చక్కగా పానశాల, ఇప్పుడు చాలామంది పెద్ద ఇళ్ళకి వెళ్తే కనుక ఇంట్లో అటాచ్డ్ బార్ ఉంటుంది. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతి కాదు. రామాయణ కాలంలోనే రావణాసురుడి అంతఃపురంలోని స్త్రీకాంతలందరికీ కూడా అటాచ్డ్ బార్ ఉంది, అటాచ్డ్ క్యాబరే కూడా ఉంది. అదే పబ్ అంటున్నాం మనం. బార్ అండ్ క్యాబరే కలిపితే పబ్ లాంటిది అది. అంటే ఈ పదాలు ఉపయోగించి ఎవరికైనా అభ్యంతరమైన నష్టం లేదు, కానీ ఇది రామాయణ కాలాన్ని నుంచి ఉంది అని చెప్తున్నాం మనం. ఆ పానగృహంలో అంటే మద్యం సేవించే గృహంలో కొందరు స్త్రీలు కొన్ని పనులు చేసి అలసిపోయారు. కొన్ని అభ్యంతరకరమైన పదాలను నేను వాడట్లేదు, అక్కడ చాలా విచ్చలవిడిగా పచ్చిగా ఉన్నారనే భాష ఉంది ఇక్కడ. కొందరు పాటలు పాడి అలసిపోయారు. మనం మంచి రకరకాల పాటలు పాడతాం కదా, ఆ పాటలు పాడారు. మరికొందరు నృత్యం చేసి క్యాబరే డ్యాన్సులు చేశారు, పాపం వాళ్ళు కూడా చేసి అలసిపోయారు. మరికొందరు మద్యపానం చేసి స్పృహ తప్పి పడిపోయారు. కాబట్టి మనకి ఇదేమన్నా ఆడపిల్లలు ఎక్కడన్నా తాగి పడిపోతే అయ్యో ఈరోజు ఆడపిల్లలను బాధపడకండి. రావణాసురుడు లంకలో ఇలాంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. మనకంటే త్రేతాయుగం నాటి నుంచి ఉంది. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం, ద్వాపరయుగం తర్వాతే కలియుగం. కాబట్టి మనకి అప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు. స్త్రీలు మురజాల మీద, మద్దెళ్ళ మీద, చిన్న పీఠాల మీద ఆనుకొని నిద్రపోయారు. ఎక్కడ ఏదుంటే దాని మీద అలా పడిపోయి నిద్రపోతున్నారు. మరి కొందరు మంచి తివాసీల మీద శయనించారు. ఇలాంటి వర్ణనలు దీంట్లో కోకొల్లలు ఉన్నాయి. ఇది ఎందుకు రిఫరెన్స్ ఇస్తున్నానంటే, ఇప్పుడు మా ఒళ్ళు మా ఇష్టం అన్నారు కదా, వీళ్ళు కూడా మా ఒళ్ళు మా ఇష్టం అన్నారు. వీళ్ళకి వాళ్ళకి చిన్న డిఫరెన్స్ చెప్తానంటే, త్రేతాయుగం నుంచి కలియుగానికి మరి చిన్న మార్పులు రావాలి కదా. వాళ్ళందరూ ఆయా గదుల్లో పడున్నారు. అలాగే రోడ్ల మీదకి రాలా వాళ్ళు. నలుగురిలోకి మీటింగులకు వచ్చినప్పుడు ఇలాంటి బట్టలు వేసుకురాలా. వాళ్ళ పానశాలలో ఉన్నారు. పానశాలలో హాయిగా తాగారు, బట్టలు ఉంచుకున్నారు, ఇప్పుకున్నారు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఆ 4 గోడల మధ్యన సేమ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు అక్కడ. మరి ఇప్పుడు మీరు నలుగురిలోకి వస్తున్నారు, మీ ఒళ్ళు మీ ఇష్టం అనుకునేవాళ్ళు అనే కేటగిరీ అందరూ ఒక చోట చేరండి, తప్పేం లేదు, అది అభ్యంతరకరం కాదు. కానీ కొంతమంది మాలాంటి మూర్ఖులు ఉంటాం కదా, ఛాందసం సాంప్రదాయం అని పట్టుకు వేళ్లాడే మాలాంటి పనికిరాని వాళ్ళం ఉంటాం కదా, మేము కొంచెం బాధపడతాం. అందువలన మేము రాము, సాధారణంగా చూడడానికే రాము, కానీ బై మిస్టేక్ కోయిన్సైడ్ అయితే ఎవరూ తప్పించుకోలేం. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, హనుమంతుడు ఇంత దారుణమైన ప్రదేశంలో కూడా నిగ్రహంతో వచ్చాడు. మనం మన మగపిల్లల్ని ఇంత నిగ్రహంతో పెంచాలి అని ఒక తల్లిగా నేను తప్పనిసరిగా అంటాను. కానీ ఏది ఎవరి చేతిలోనూ ఉండదు. ఎలాగైతే మా బట్టలు ఇప్పుకోవడం మా ఇష్టం అని అంటున్నారో, చూడడం మా ఇష్టం అని ఈ మూర్ఖులు అంటూనే ఉంటారు. అందుకని వాళ్ళని తప్పనాలా వీళ్ళని తప్పనాలా అనేది ఎవరి తప్పొప్పులు వాళ్ళకే తెలియాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆ తర్వాత మనం జనకుడి దగ్గరికి ఒకసారి సుఖమహర్షి వస్తాడు, జనక మహారాజు దగ్గరికి. జనక మహారాజు విషయం చెప్పను, కానీ సుఖమహర్షి వస్తుంటేట స్త్రీలందరూ ఒంటి మీద బట్టలున్నా లేకపోయినా కూడా అసలు ఆలోచించరుట. అంత ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు సుఖమహర్షి. శ్రీకృష్ణుడు కూడా అంతే. గోపెమ్మల బట్టలు ఎత్తుకుపోయాడు అంటే ఎత్తుకుపోయాడని కాదు, అక్కడ ఒక మన వేదాంత ధోరణిని చెప్పాడు. అక్కడ ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు శ్రీకృష్ణుడు. కానీ ప్రతి వాళ్ళు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అన్నట్టుగా మాట్లాడతారు, కానీ కృష్ణుడి తత్వం చదివిన వాళ్ళు ఎవరూ మాట్లాడం. ఇక్కడ ఇంత రిఫరెన్స్లు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మొట్టమొదటి మీకు పంచవకారాలతోటి మొదలుపెట్టాను. వస్త్రధారణ, వస్త్రేణ వపుషా వాచ, విద్యా వినయేన చ. ఈ పంచవకారాలు చెప్పిన వాళ్ళని అందరూ గౌరవిస్తారు అన్నాం. మనకి గౌరవం అక్కర్లేదనుకుంటే రోడ్డు మీద నడుస్తూ కారు నడుపుతూ కూడా అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా అందరూ
మందు కొట్టచ్చు, అందరూ సిగరెట్లు కాల్చుకోండి, బట్టలు పోతే తిరగండి, తప్పేం లేదు. గౌరవించలేదు అని అడగద్దు, మేము ఇలాంటి బట్టలే వేసుకుంటాం, వై నాట్, ఐ విల్ టేక్ వైన్ అంటూ చెప్పేవాళ్ళని అమ్మాయిలైనా అవ్వచ్చు, అబ్బాయిలైనా అవ్వచ్చు, ఇది ఎవ్వరికీ కూడా రెస్ట్రిక్షన్ కాదు. కాబట్టి మరొక్కసారి చివరిగా చెప్తున్నది ఏంటంటే, హనుమంతుళ్ళు సుఖమహర్షులు ఉండే కాలం కాదు ఇది. ఎక్కడో మరి చెప్తున్నాం కదా, సొంత వాళ్ళ దగ్గర కూడా దయచేసి ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులు కావు, ఇప్పుడు కాదు. నేను నా చిన్నప్పటి విషయం అంటే ఇంచుమించుగా 50-60 ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను. అప్పుడు కూడా నేను చూశాను. వావి వరస లేకుండా ప్రవర్తించే చిన్నాన్నలు అవ్వచ్చు, పెదనాన్నలు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తాతలు అవ్వచ్చు, కొడుకులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అసభ్యంగా ప్రవర్తించడం అనేది మగవాడికి సహజ లక్షణంగా కొన్ని యుగాలుగా చూస్తూనే ఉన్నాము. కాబట్టి వాళ్ళలాగా మేము ఉంటాము, వాళ్ళలాగా ఇప్పుకు తిరుగుతాము అనడానికి మనకు ఒక పవిత్రత ఉంది. ఇద్దరూ ఒకలాగే తయారైతే ఇంకా అసలు అనవసరం, జనరేషనే అనవసరం, సృష్టి అనవసరం. అందుకని చెప్పదలుచుకున్నది, మనం శుకుడు హనుమంతుడు ఉన్న రోజుల్లో లేము. వేల కొలది కీచకులు, వేల కొలది దుశ్శాసనులు ఉన్న సమాజంతో పాటు కేవలం రావణాసురుడి లంకలో మాత్రమే ఉండే ఇటువంటి మద్యం సేవించి విచ్చలవిడిగా ఉండే స్త్రీలు ఇప్పుడు కలియుగంలో వీధి వీధినా ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి శివాజీ గారు అవనివ్వండి, మరొక ప్రియా చౌదరి గారు చెప్పినా, లేదు వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు మాట్లాడినా, మాలాంటి వాళ్ళని ఘోషించినా అటు వాళ్ళు మారరు, ఇటు వీళ్ళు మారరు. కాకపోతే మానవుడు అనేవాడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది నచ్చే వాళ్ళు వింటారు, నచ్చని వాళ్ళు వినరు. కాబట్టి నేను రిఫరెన్సులతో ఇచ్చాను. వస్త్రధారణ వలన అరాచకాలు జరుగుతాయి అనే దానిని నేను అంగీకరించను, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానివల్ల జరిగింది అనేది అంటే పసిపిల్లల మీద, బామ్మల మీద ఎందుకు జరుగుతున్నాయని నేను కూడా క్వశ్చన్ చేస్తా. దానికి దీనికి సంబంధం కాదు. అరాచకాలు జరగడానికి వస్త్రధారణకి సంబంధం కాదు. మన వస్త్రధారణని బట్టి మనని గౌరవిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇందులో చివరిగా చెప్పే ఎగ్జాంపుల్, మిగిలిన వాళ్ళు ఎవరి విషయం నేను మాట్లాడను, కానీ సినిమా పరిశ్రమలో భానుమతి గారు, జమున గారు, సినిమాలలో కానీ సినిమా బయట కానీ, కొంతమంది సినిమాలలో కొంచెం చిన్న బట్టలు వేసుకున్న బయటకు డిగ్నిఫైడ్గా ఉంటారు. సరే, వాళ్ళ గురించి నేను ప్రస్తావించను, కానీ ఇద్దరు కూడా రాక్షసుల్లా నిలబడ్డారు. అసలు భానుమతి గారితో నటించడానికి దడదడలు ఆడిపోయారు. పక్కన హీరోయిన్గా ఉన్నప్పుడు హీరోగా ఉన్నవాడు ఒంటి మీద చేయడానికి కూడా భయపడ్డాడు. దట్ ఈజ్ ఉమెన్, అది గుర్తుపెట్టుకోండి. అలా ఉంటేనా అంటే అలా ఉంటేనే కరెక్ట్. ఎవడు మన మీద ఒంటి మీద చేయి వేయడానికి, ఎవడు మనని కామెంట్ చేయడానికి అనే ఒక అహంకారం ప్రతి స్త్రీకి ఉండి తీరాలి. అది ఆత్మాభిమానం, అహంకారం అనేది. అంతేగాని దీన్ని పట్టుకుని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం అనేది అది ఎవరి విజ్ఞతకి వాళ్ళకి వదిలేద్దాం. అందుకని మరొకసారి మనం ఇంటింటా, వీధి వీధిన రామాయణంలోని రాక్షస లంకలో ఉండే స్త్రీ జనాన్ని మనం చూస్తూనే ఉందాం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.